హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా కబుర్లు. చూడండి, ఈరోజు ఇంకొక వెరైటీలో బీడ్స్ మాల చూపిస్తానండి. ఇదేంటంటే మల్టీ కలర్ బీడ్స్ మాల అన్నమాట. ఇలాగ 3 కలర్స్తో ఒక మాల తయారు చేయడం చూపిస్తాను. దీనికి ఇంకా పెండెంట్ అండి, మధ్య మధ్యలో ఇంకా చిన్న చిన్న బిల్లలు వేయడం అలా ఏమీ లేదండి. ఓన్లీ బీడ్స్తోనే మాట. సింపుల్గా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఇంకా పెండెంట్ అది కొనుక్కోకర్లేదు అన్నమాట. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. దానికోసం ఇదిగోండి మేమైతే ఈ 3 కలర్స్ సెలెక్ట్ చేసాము. ఇది ఈచ్ లైన్ 110 రూపీస్ పడుతుందండి. ఇదిగోండి, దీనికోసం 3 హోల్స్ ఉన్న కనెక్టర్ కావాలి. ఇలాగా మేమైతే ఫస్ట్ ఏంటంటే ఇలాగా ఎల్లో, బ్రౌన్ ఇంకా గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసామండి. కానీ గ్రీన్ కలర్ ఏమైందంటే ఈ రెండు బీడ్స్ కన్నా అది చిన్న సైజ్ బీడ్ అయిపోయింది అనమాట. అందుకని ఆ కలర్ తీసేసి మళ్ళీ పింక్ పెట్టాము. ఇంకా 3 హోల్స్ ఉన్న కనెక్టర్ కావాలండి. ఇంకా ఏంటంటే మైనం చూపిస్తాను చూడండి. ఇదేంటంటే లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా, 5 లైన్స్ మాల పెట్టినప్పుడు చాలా మంది మైనం అంటే ఏంటి అని అడిగారండి. ఇగోండి, ఇల్లు షాప్లో వాడుతున్న మైనం అంత చిన్నది అయిపోయింది. కానీ ఇలాగా ఫ్రెష్గా కొత్తది కొంటే ఇలా కవర్తో ఇంత పీస్ వస్తుందండి. ఇది 20 రూపీస్ మాత్రమే. ఇగోండి, చాలా మాలలకు వస్తుందండి. ఎక్కువ దండలు మనం చేసుకోవచ్చు ఈ మైనంతో. ఇగోండి, ఈ నైలాన్ థ్రెడ్ ఏంటంటే ఇది 20 రూపీస్, ఆ బండిలు 20 రూపీస్ మాట. అది వాడతారు. ఇగోండి, 3 హోల్స్ ఉన్న కనెక్టర్స్ 2 అవి కావాలన్నమాట. ఇగో తిను ఆల్రెడీ 2 దారాలు అయితే ఎక్కించేసిందండి. ఇగో ఈ కట్టర్ ఉంటుంది, దాంతో ఈ నైలాన్ థ్రెడ్ని ఇలా చేతితో పట్టుకొని మనం దాని ఎడ్జిల్ని ఆ కట్టర్తో ముందుకి ఇలా లాగుతూ ఉంటే అదేంటంటే కుచ్చులా వస్తుందండి. అది మనకి ఏంటంటే ఇంకా నీడిల్ ఏం అవసరం ఉండదన్నమాట. ఈ కట్టర్తోనే ఇలా ముందుకి ఆ దారాలు పట్టుకొని లాగితే అది నీట్గా పొరలుగా వస్తుంది. అప్పుడు దానికి మైనం రాస్తే అది నీడిల్లా తయారవుతుంది అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఆ నీడిల్లా తయారైన దాన్ని ఈ కనెక్టర్కున్న ఆ రింగ్ ఉంది కదండి, అందులో నుంచి దూర్చుకొని ముందుకు లాగితే ఇలాగా లూప్ లాగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క లైన్కి 2 పొరలు చొప్పున దారాలు ఎక్కిస్తున్నారు. అందుకని ఆ లూప్ లాంటి దాంట్లో 2 సార్లు తీసుకుని ఈ దారాన్ని 2 సార్లు మెలిపెడితే మనకి ముడి గట్టిగా పడుతుందండి. 2 సార్లు తిప్పితే గట్టిగా ముడి పడుతుంది. ఇదిగో చూడండి, మొత్తానికి 3 వరుసలు కావాలి కదా మనకి. మాల 3 వరుసల్లో చూపిస్తున్నాను. అందుకని 3ంటికి 3 రెళ్ళు 6 పొరలు చొప్పున ఎక్కించేసింది అనమాట. 2 పొరలు చొప్పున. ఇంకేంటంటే ఈ బీడ్స్ కొన్నాం కదండి, ఆ బీడ్స్ కూడా నైలాన్ థ్రెడ్ ఎక్కించేసి ఉంటుంది. అయితే మనకి డబల్ దారంతో ఎక్కించి ఉంటుందండి. మనం ఏంటంటే ఒక దారం వదిలేసి ఒక దారాన్ని మాత్రం మళ్ళీ ఇలా కట్టర్తో ఇలాగ పోగుల్లాగా లాక్కొని మళ్ళీ మైనంతో దాన్ని రాసుకుంటే అది మళ్ళీ షార్ప్ ఎడ్జ్లా తయారవుతుంది అన్నమాట. ఆల్రెడీ మనం నైలాన్ థ్రెడ్కి మనం ఈ మైనం పెట్టేసి ఉంచాం కదండి, ఆ మైనం ఈ మైనం కలిపి 2 దారాలు పట్టుకొని గట్టిగా పేనితే మనకి ఆ 2 కలిపి ఒకటే దారం కింద అవుతుంది అన్నమాట. అప్పుడు ఏంటంటే మనం బీడ్స్ని చక్కగా ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి మనం జరిపించుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇవి ఏంటంటే ఇవి పెద్ద బీడ్స్ కాబట్టి మనం సింగిల్గానే ఎక్కించుకోవచ్చు. కానీ మీకు ఆ మెథడ్లో కూడా ఈజీగా ఉంటుందని చూపిస్తుంది అనమాట. ఇదిగోండి, ఈ విధంగా మనం ముందు ఎల్లో కలర్ ఎక్కిస్తున్నారు. ఎల్లో కలర్ బీడ్స్ని 3 దారాల్లోకి ఎక్కించుకోవాలి. అయితే ఏంటంటే ఒక దారంలోకి 10, ఒక దారంలోకి 8, ఒక దారంలోకి 6 ఇలాగా 10, 8, 6 ప్యాటర్న్లో ఎక్కిస్తున్నదండి. ఇలాగా సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట మళ్ళీను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కలర్ ఎక్కించింది కదా, అది 6 బీడ్స్ ఉన్న దాంట్లోకి 10 ఎక్కించాలి. ఎప్పుడు మధ్య దాంట్లోకి ఎప్పుడు 8 వస్తాయి. మళ్ళీ 10 ఉన్న దాంట్లోకి 6 ఎక్కించాలన్నమాట. అంటే దీని ప్యాటర్న్ ఎలా అంటే 10, 8, 6 మళ్ళీ 6, 8, 10 అలా మారుతూ ఉంటుంది అన్నమాట. ముందు ఒక 10 పూసలు ఎక్కించాలి, తర్వాత 8 పూసలు ఎక్కించాలి, తర్వాత 6 పూసలు ఎక్కించాలి, మళ్ళీ తర్వాత రివర్స్లో ఎక్కించాలన్నమాట. 10 పూసలు, 8 పూసలు, 6 పూసలు అలాగా వరుసగా ఒక 6 టైమ్స్ మనకు అలా వెళ్తుందండి ఈ ప్యాటర్న్. 6 సార్లు ఇదే ప్యాటర్న్లో వెళ్ళాలి. వెళ్ళాక మధ్యలో ఏదో ఒక కలర్ హైలైట్ చేసుకోవాలన్నమాట మనం. అయితే ఈరోజు మేము చూపిస్తున్న మాలకి ఏంటంటే ఎల్లో కలర్ హైలైట్ చేస్తున్నారు అన్నమాట. సో మనం ఏంటంటే ఇప్పుడు ఎల్లో కలర్ని ఏం చేయాలంటే 6 పూసలు ఉన్న దగ్గర 9 పూసలు ఎల్లో కలర్ ఎక్కించాలి, 8 పూసలు ఉన్న దగ్గర 12 పూసలు ఎక్కించాలి, 10 పూసలు ఉన్న వరుసలో 15 పూసలు ఎక్కించాలి. ఇప్పుడు ఏంటంటే ఎల్లో కలర్ బీడ్స్ 9, 12, 15 ఈ ప్యాటర్న్లో ఎక్కించుకుంటే మనకి కరెక్ట్గా సెంటర్లోకి ఇలాగా ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అలాగా ఆ ప్యాటర్న్ వస్తుంది అన్నమాట. అందుకని మన ఎల్లో కలర్ బీడ్స్ మాత్రం ఆ ప్యాటర్న్లో ఎక్కించుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ పింక్ కలర్ ఎక్కించినప్పుడు మళ్ళీ సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. 6, 8, 10 తర్వాత లైన్లో 10, 8, 6 అలాగా సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఈ ఎల్లో కలర్ ఎక్కించక ముందు
పింక్ బీడ్స్ మనకి ఎలాగే వెళ్ళాయి 6, 8, 10గా వెళ్ళాయి కదండి. నెక్స్ట్ మనం 10, 8, 6 వెయ్యాలి. కానీ మనకి రివర్స్ వెళ్తుంది కదా అటు సైడ్ లైన్ వచ్చేసరికి. అందుకని ఈ ఎల్లో బీడ్స్ 9, 12, 15 ఎక్కించిన తర్వాత మళ్ళీ 6, 8, 10గా వెళ్ళాలన్నమాట. తర్వాత 10, 8, 6గా బీడ్స్ వెళ్తే మనకి రెండు వైపులు ఈవెన్గా వస్తాయి అన్నమాట. ఇదేంటంటే మనం ఒకసారి ఎక్కిస్తుంటే మనకి ఆ అంచనా తెలిసిపోతుందండి. ఇదేంటంటే సౌత్ ఇండియా జ్యువెలర్స్లో ఈ బీడ్స్ ఒక్కొక్క ఈచ్ లైన్ 220 రూపీస్ అండి. 50% ఆఫర్లో మనకి 110 రూపీస్కి ఇస్తున్నారు. సో ఇలాగ తీసుకుంటే మనకి సింపుల్గా ఇలాగ తక్కువ రేట్లో మనకి ఒక మోడర్న్ మాల అయితే రెడీ అయిపోతుంది. ఇంకేమీ పెండెంట్ అవన్నీ అవసరం లేకుండా. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్లో ఇలా సైజ్ చూసుకోవాలండి. ఈరోజైతే ఈ మాల అయితే 21 ఇంచెస్కి రెడీ చేస్తున్నారు. ఇగోండి ఇలాగా సైజ్ చూసుకొని మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొక ప్యాటర్న్ పెంచుకోవాలన్నమాట. లేదు ఇంకా తక్కువ కావాలంటే ఒక్కొక్క పూస తగ్గించుకుంటూ రావాలి. ఇలాగా మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చండి. ఇదంతా అయిపోయాక కనెక్టర్కి లాస్ట్లో ఉన్న ఆ దారాలన్నీ ముడేసేసుకొని కొంచెం లైటర్తో కానీ క్యాండిల్తో కానీ ముడిళ్ళు కాల్చేసుకుంటే సరిపోతుంది. ఇగోండి మన అందమైన మాల అయితే రెడీ అయిపోయింది. వెనకాతలు ఏంటంటే ఇలా అడ్జస్ట్మెంట్ ఇలా తాడు ఉంటుంది కదండి, అది పెట్టేసుకుంటే మనం పొడుగు పొట్టి చేసుకోవచ్చు అన్నమాట. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి, మా ఈ చిన్ని ఛానల్ త్వరలోనే 5000 సబ్స్క్రైబర్స్ అవుతున్న సందర్భంగా ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేస్తారో వాళ్ళల్లో 3కి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.